46 లక్షల మందికి సార్ పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం తల్లి, మీరు బాధపడకురి. ఇప్పిస్తాం నువ్వు రందు పెట్టుకోకు, ఇప్పిస్తాము. కాకపోతే ఒక్క మాట కోపానికి రాకు బాలక్క. ఇప్పుడు నేను లేను, రేవంత్ రెడ్డి మీద కోపానికి రా, నా మీద అయితే లాభం లేదు. నేను అనేది ఏంటంటే ఒక్క మాట, మీ అందరితో ప్రార్థన, దయచేసి కోరేది తప్పకుండా కొంతమంది ఎవరైనా మిగిలిపోతే మిగిలిపోవచ్చు, నేను కాదంటలేను, అందరికీ అయిపోయింది అంటలేను. ఎందుకంటే అమెరికాలో కూడా సమస్యలు ఉడిచిపోలే, ఇంకా ఆడ కూడా ఉన్నాయి, సేవలలో కూడా ఉంటాయి, నేను కాదంటలేను. కానీ ఒకటి సగబెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతుండు, మనం సగబెడితే వీడు ఎగబెడుతుండు. గది నేను చెప్తున్నా, ఆలోచన చేయండి, ఆగం కాకురి. మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళలో, రాగానే మళ్ళీ ఏం చెప్తారు, ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళీ ఇందిరమ్మ చీర ఇచ్చిరా? ఇవాళ ఇంకా రాలేదా? అది కూడా ఇస్తలేడా? ఇస్తాడు ఓట్ల కోసం మా ఇస్తాడు. ఇచ్చి మళ్ళా ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి, కోపం ఉంది కదా బాలక్క అని చెప్పి నీ చేతిలో 2000 పెట్టి నువ్వైతే గుద్దు ముందు ఓటు గుద్దు అంటాడు. వాడిచ్చే 2000 ఆశపైతే నేను ఒకటే యాద్ చేస్తున్నా మీకు, ఆయన 26 నెలలు బాకీ ఉన్నాడు మీకు, మీరు యాద పెట్టుకోండి.